ఏ సమస్యపైన అయినా ఆలస్యంగా స్పందించడం కాంగ్రెస్కు మొదటి నుండి ఉన్న అలవాటే. కాంగ్రెస్ పార్టీ మరోసారి అదే పని చేసింది. 2008 నాటి ముంబై దాడుల గురించి కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం తాజాగా స్పందించారు. దాడుల తర్వాత ఒక దశలో పాకిస్తాన్పై యుద్ధానికి కూడా యూపీఏ సర్కార్ సన్నమైందని ఈ సందర్భంగా చిదంబరం పేర్కొన్నారు. అయితే అప్పటి అమెరికా ప్రభుత్వం భారత్ను అడ్డుకుందన్నారు చిదంబరం. రెండు 2008 నాటి ముంబై దాడులపై కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు స్పందించింది. ఇందుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం కీలక వ్యాఖ్యలు చేశారు. ముంబై దాడులను కేంద్రంలో అధికారంలో ఉన్న అప్పటి యూపీఏ ప్రభుత్వం సీరియస్గా తీసుకుందన్నారు. ఒక దశలో పాకిస్తాన్పై యుద్ధానికి కూడా యూపీఏ సర్కార్ సన్నద్ధమైందని చిదంబరం పేర్కొన్నారు. అయితే అప్పటి అమెరికా ప్రభుత్వం భారత్ను అడ్డుకుందన్నారు చిదంబరం. ముంబై దాడుల్లో 175 మంది అమాయక ప్రజలు చనిపోయారు. వాస్తవానికి అది ముంబై నగరం పైన కాదు, యావత్ భారతదేశం పైన జరిగిన దాడే. సదరు దాడులతో ముంబై నగరం అల్లకల్లోలమయ్యింది. కాగా ముంబై దాడుల తర్వాత చిదంబరం కేంద్ర హోంశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా అప్పటి సంగతులను తాజాగా ఒక వార్తా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో చిదంబరం వెల్లడించారు. ప్రధానంగా అప్పటి అమెరికా విదేశాంగ మంత్రి కండోలిజా రైస్ భారత్ను సముదాయించే ప్రయత్నం చేశారని చిదంబరం పేర్కొన్నారు. అంతేకాదు దాదాపు 3 సార్లు అప్పట్లో ఆమె భారత్కు కూడా వచ్చారని చిదంబరం తెలిపారు. పాకిస్తాన్కు వ్యతిరేకంగా ఎటువంటి సైనిక చర్య తీసుకోకుండా భారత్ను కండోలిజా రైస్ అడ్డుకున్నారని చిదంబరం వెల్లడించారు. అయితే ఏదో ఒక రూపంలో పాకిస్తాన్కు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని వ్యక్తిగతంగా తాను భావించినట్లు చిదంబరం పేర్కొన్నారు. ఒక సీనియర్ నేతగా, అలాగే కేంద్ర మంత్రి హోదాలో తన అభిప్రాయాన్ని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్కు వెల్లడించారని చిదంబరం తెలియజేశారు. కాగా తాను వ్యక్తం చేసిన అభిప్రాయాలను అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ సావధానంగా ఆలకించారని ఆయన పేర్కొన్నారు. అయితే అనేక కారణాల వల్ల పాకిస్తాన్కు వ్యతిరేకంగా భారత్ ఎటువంటి సైనిక చర్యను చేపట్టలేదని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా విదేశాంగ మంత్రిత్వ శాఖ వ్యక్తం చేసిన అభిప్రాయాలు అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ పై పనిచేసి ఉండొచ్చని చిదంబరం అభిప్రాయపడ్డారు. కాగా ముంబై అల్లర్లకు సంబంధించి చిదంబరం వ్యక్తం చేసిన అభిప్రాయాలపై భారతీయ జనతా పార్టీ స్పందించింది. ఎప్పుడో 2008లో జరిగిన ఘటన గురించి ఇప్పుడు చిదంబరం మాట్లాడడంలో అర్థం లేదని బీజేపీ సీనియర్ నేత సుధాంశు త్రివేది వ్యాఖ్యానించారు. ముంబై అల్లర్ల విషయంలో ఏం జరిగిందో ఇంతకాలం కాంగ్రెస్ పార్టీ ఎందుకు మాట్లాడలేదని సుధాంశు త్రివేది సూటిగా ప్రశ్నించారు. యూపీఏ సర్కార్ విదేశాంగ విధానంలో లోపాలను ముంబై అల్లర్లు ఎత్తిచూపాయని కమలం పార్టీ కుండబద్దలు కొట్టింది. కేవలం యూపీఏ సర్కార్ బలహీనతలను కప్పిపుచ్చుకోవడానికి అమెరికా అడ్డుపడిందనే సాకును కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చిదంబరం చూపుతున్నారని బీజేపీ నేత సుధాంశు త్రివేది పేర్కొన్నారు. అంతేకాదు యూపీఏ సర్కార్ అవలంబించిన విదేశాంగ విధానం కారణంగానే ప్రపంచ పటంపై భారత్ అప్పటికీ ఒక బలహీన దేశంగా గుర్తింపు తెచ్చుకుందని కమలం పార్టీ పేర్కొంది. అయితే కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ వచ్చాక భారత విదేశాంగ విధానంలో పెను మార్పులు చోటు చేసుకున్నాయని సుధాంశు త్రివేది పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇటీవల ఆపరేషన్ సింధూర్ను ప్రస్తావించారు. పహల్గాం ఉగ్రవాద దాడులకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిందన్నారు. సింధూర్లో భారత బలగాల పరాక్రమానికి పాకిస్తాన్కు ఫ్యూజులు ఎగిరిపోయాయన్నారు. పాకిస్తాన్, అలాగే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని మొత్తం 9 ఉగ్రవాద స్థావరాలను ఆపరేషన్ సింధూర్లో భారత బలగాలు నేరమత్తం చేశాయన్నారు. దీంతో భారత్ బలగాల దాటి తట్టుకోలేక పాకిస్తాన్ చివరకు కాళ్లబేరానికి వచ్చిందన్నారు కమలం పార్టీ నేత సుధాంశు త్రివేది. అంతేకాదు ఆపరేషన్ సింధూర్కు ముందు జరిగిన అనేక సంఘటనలను కూడా త్రివేది ప్రస్తావించారు. 2016లో యూరి ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడికి వ్యతిరేకంగా కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ సర్జికల్ స్ట్రైక్ చేపట్టింది అన్నారు. అలాగే పుల్వామా టెర్రర్ అటాక్కు వ్యతిరేకంగా 2019లో బాలాకోట్ దాడులను భారత్ చేపట్టింది అన్నారు.
ఇదిలా ఉంటే ముంబై దాడుల తర్వాత కేంద్ర హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించడానికి చిదంబరం తటపటాయించారని బీజేపీ అధికార ప్రతినిధి షెహజాదా పూనావాలా పేర్కొన్నారు. అయితే ముంబై దాడులు జరిగిన 17 సంవత్సరాల తర్వాత అప్పటి యూపీఏ సర్కార్ను చిదంబరం వెనికేసుకొస్తున్నారని షెహజాదా పూనావాలా ఆరోపించారు. ముంబై దాడుల తర్వాత ఏం జరిగిందో చెప్పడానికి దాదాపు 2 దశాబ్దాల కాలం పట్టిందా అని చిదంబరాన్ని షెహజాదా పూనావాలా ప్రశ్నించారు. ఏదేమైనా 2008 నాటి ముంబై దాడుల తర్వాత కాంగ్రెస్ పార్టీ తొలిసారిగా నోరు విప్పింది.